నెల 23న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య భవన్లో జరిగే సిపిఐఎంఎల్ విలీన సభను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, నాయకులు జి ఆదినారాయణలు పిలుపునిచ్చారు. కాకినాడలోని ఐఎఫ్టియు కార్యాలయంలో విలీన సభకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జె వెంకటేశ్వర్లు, ఆదినారాయణలు పాల్గొని పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2013లో నిర్మాణ సమస్యల కారణంగా రెండుగా చీలిపోయిందని, ఆనాడు చీలిపోయిన రెండు పార్టీలు నేడు తిరిగి పునరీకరణ జరిగి ఐక్యమవుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఈ నెల 23వ తేదీన జరిగే సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మరుకుర్తి యేసు, రాగుల రాఘవులు, జి బాలరాజు, గరగా దుర్గారావు, బొడ్డు సత్యనారాయణమూర్తి, బంగారాజు, చంద్రారావు, తాతారావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. విప్లవ సిద్ధాంతాల క్రమంలో నిర్మాణ పరిమాణ లోపాల వల్ల 2013లో పార్టీ చీలిక జరిగింది. ఆ చీలిక జరగడానికి ప్రధాన కారణం కామ్రేడ్ టానే, కామ్రేడ్ చంద్ర అన్నారు. వాళ్ళ వైఖరిని వ్యతిరేకిస్తూ వాళ్ళు చేసే కొన్ని నిర్మాణపరమైన తప్పిదాలని, అవినీతి క్రమాలను ఉపయోగించి ఉచ్చరించి వాళ్ళని వేరు చేసి ఎమ్మెల్యే పార్టీలు రెండు కూడా విలీనం జరుగుతూ ఉన్నాయి. ప్రజలకి విప్లవం నేర్పవలసినటువంటి నేతలు ఆ విధమైన క్రమంలో జరగకపోవడం వల్ల ఆ చీలిక జరిగింది. ఆ చీలిక తెలుసుకొని మళ్ళా ఎమ్మెల్యే పార్టీలు ఏకం జరుగుతూ ఉన్నది మిత్రులారా. అందుచేత మార్క్సిజం, లెనిజం, మావ ఆలోచన విధానంతో విప్లవ పార్టీలు పనిచేస్తున్నాయి. అదే క్రమంలో రైతు ఉద్యమాలు, కార్మికులు కూడా నిర్వహిస్తూ కాకినాడ కేంద్రంలో ఓటు మనం మరింత బలపేత కావడానికి కృషి చేయడం కోసం ఆ సభను చేయడానికి విలీన సభ ఫిబ్రవరి 23న విజయవాడలో జరుగుతుంది. ఈ సభను విజయవంతం చేయాలని విప్లవ శ్రేణులందరినీ కూడా కోరుతున్నాం. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు కార్మిక వర్గానికి, కష్టజీవులకి, పేద ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయి. బూర్జువా పార్టీలన్నీ కూడా ప్రజలను దోపిడీ చేయడానికి, పీడించడానికి పెట్టుబడిదారులకు ఉపయోగపడుతున్నారు. పెట్టుబడిదారుల ఆస్తులు పెంచడానికి, వాళ్ళకి రాయితీలు ప్రకటించడానికి ఉపయోగపడుతున్నారు. ప్రజల మీద పన్నుల భారం, ధరల భారం మోపుతా ఉన్నారు. నిరుద్యోగం పెరుగుతూ ఉంది, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి, దోపిడీ పీడనలు పెరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో విప్లవకారుల ఐక్యత అనేది చాలా ముఖ్యమైనది. ప్రతిఘటన పోరాటాలను నిర్మించే లక్ష్యంతో, కార్మిక రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో పనిచేస్తున్న పార్టీలన్నీ కూడా విలీనం కావాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి ఈ ఐక్యత స్పష్టం చేస్తూ ఉంది. భవిష్యత్తులో మరిన్ని విప్లవ సంస్థల ఏకీకరణకు, ఐక్యతకు దారి తీయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ నెల 23 విజయవాడలో జరిగే విలీన సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా శ్రేణులందరికీ విజ్ఞప్తి చేస్తాం.